ఊర్లో దాదాపు సగం మందికి ఒకే పేరుంటుంది. మొత్తం గ్రామంలో ఎక్కువగా కనిపించేవి రెండే పేర్లు. ఇక మిగిలిన వారు వీటిని పోలిన పేర్లే పెట్టుకుంటూ ఉంటారు. తాము అనుకున్నవి నెరవేరాలన్నా, ఐశ్వర్యం సిద్ధించాలన్నా, పిల్లా పాపలు చల్లగా ఉండాలన్నా ఆ పేర్లే పెట్టుకుంటూ ఉంటారు స్థానికులు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? ఊరంతా ఒకే పేరు పెట్టుకోవడం వెనుక మరేదేమైనా కారణముందా? చూద్దాం పదండి. మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట చాలా అందమైన గ్రామం. పచ్చటి తివాచి పరిచినట్లు చెట్లు చేమలతో ప్రకృతి పరవశిస్తున్నట్లు ఉండే ఆ ప్రాంతాన్ని చూస్తే మనస్సు హాయిగా గాల్లో తేలిపోయినట్లు ఉంటుంది. ప్రకృతి సోయగాల మధ్య కొలువైన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. నిత్యం నరసింహ, గోవింద నామాలతో ఆ ప్రాంతం పులకిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతం సర్వశోభితంగా అలరారడానికి ప్రధాన కారణం అక్కడ కొలువైన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వాముల చల్లని చూపేనంటారు స్థానికులు. ఇదే భావన గ్రామంలోని ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక్కడ అందరిది ఒకటే మాట, ఒకటే బాట. అంతేకాదు, మరో విచిత్రం ఏంటంటే ఊళ్ళో అందరి పేర్లు ఒకే రకంగా ఉండడం. ఇంటికో నరసయ్య, వెంకన్న, నరసమ్మ, వెంకటమ్మ, వెంకటలక్ష్మి, ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి పేర్లే వినిపిస్తాయి. ఒకరిని పిలిస్తే 10 మంది పలికే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తరాలు మారుతున్నా ఇప్పటికీ ఇలాంటి పేర్లే పెట్టుకోవడానికి అక్కడంతా ఇష్టపడతారు. ఇక్కడ శ్రీనివాసు, వెంకన్న, వెంకటేశ్వర్లు, నర్సయ్య ఇటువంటి పేర్లు పెట్టుకోవడం చాలా ఆనవాయితీగా ఉంది. దాదాపు మా ఊర్లో ఉన్న 80% మంది స్త్రీ పురుషులకు ఈ దేవుని పేర్లు కలిసే విధంగా మేము పేరు పెట్టుకుంటున్నాం. 1972 సంవత్సరంలో పుట్టిన ఇంచుమించు 90% మంది పురుషుల పేర్లు వెంకన్న, వెంకటేశ్వర్లు ఈ విధంగా ఉండడం నాకు ఇప్పటికి కూడా తెలుసు. కానీ అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడి ఉన్నది. ఒకప్పుడు హైదరాబాద్ నుండి నరసింహులపేటకు ప్రత్యేకమైన బస్సులు నడిచిన చరిత్ర ఇది. భక్తులకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఆ విధంగా ఉండేది. కానీ రాను రాను దాని యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. ప్రజలు మరియు నాయకులు అందరూ ముందుబడి దానికి గత చరిత్ర మళ్ళీ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీనికి చేయాలని కోరుకుంటున్నాను. నరసింహులపేటలో గుట్టపై వెలిసిన నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అత్యంత మహిమాన్వితులని స్థానికులు భావిస్తూ ఉంటారు. ఆ దేవుళ్ల మీద అచంచలమైన భక్తితో ఆ ఊరిలోని వారంతా ఇవే పేర్లు పెట్టుకుంటుంటారు. ఈ పేర్లను తమ పిల్లలకు పెట్టడానికి స్థానికులు ఏమాత్రం నామూషిగా భావించరు. పైగా ఆ దేవుళ్ల పేర్లు పెట్టుకోవడం తమ అదృష్టంగా భావిస్తుంటారు. ఈ గ్రామంలో నా చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా కూడా దాదాపుగా ఆ దేవుని పేర్ల మీద నరసయ్య, శ్రీనివాసు, శ్రీను, వెంకటలక్ష్మి, లక్ష్మీ తిరుపతమ్మ, ఇట్లా చాలా పేర్లు దేవుని పేర్లతోటే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ దేవుళ్ళ పేరు మీద నమ్మకం, భక్తి. ప్రతి సంవత్సరము హోలీ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అలాగే అక్కడ నరసింహస్వామి కళ్యాణం వచ్చేసి ప్రతి సంవత్సరము ఏప్రిల్ మే నెలలో నరసింహ పుణ్యం అప్పుడు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ సరైన వసతులు లేక గ్రామం నుంచి అటు హైవే నుంచి చాలా దూరం ఉండడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వాలైనా, పాలకులైనా, తర్వాత చదువుకున్న ఎన్ఆర్ఐలైనా కానీ ఇక్కడ ఈ ఇద్దరు దేవుళ్ళ స్థలాల్ని అభివృద్ధి చేసి మరి భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేసి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. ఆ పేర్ల వెనుక ఎన్నో శతాబ్దాల చరిత్ర దాగుంది. ఆనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. ఊర్లో మొత్తం 5,000 మంది జనాభా ఉంటే అందులో 2,000 మంది పేర్లు నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినవే. ఆ దేవుళ్ల మహిమ అలాంటిదని ఇప్పటికీ చెప్పుకుంటారు. నరసింహులపేటలోనే కాదు, పక్కన గ్రామాల్లో కూడా ఇలాంటి పేర్లు పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. సంతాన సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, వ్యాపారంలో కలిసి రాకపోయినా, వ్యవసాయంలో నష్టాలు వచ్చినా నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటారు. తమ పిల్లలకు వారి పేర్లే పెట్టుకుంటారు.
జ్యోతిష్య సంఖ్య శాస్త్రాల ప్రకారం పెట్టే పేరు సంబంధిత వ్యక్తిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని, అది కలిసి వస్తుందని అంటారు. సాధారణంగా నక్షత్రాలు, రాశులను అనుసరించి కొందరు పేర్లు పెట్టుకుంటే ఇంకొందరు తమ పూర్వీకుల పేర్లను, మరికొందరు తమ ఇష్ట దైవాల పేర్లు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మగ పిల్లాడికి సరి సంఖ్యలోనూ, ఆడపిల్లలకు బేసి సంఖ్యలోనూ పేరు పెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వీటన్నింటినీ పాటిస్తూనే నరసింహులపేటలో వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకోవడం విశేషం.